నీ ఉపవాసాన్ని ఎలా భగ్నం చేస్తాను. ఇదిగో తీసుకో, కమ్మగా ఉంటుంది, తిను. వద్దండి, నాకొద్దు, వద్దండి. తిను, తినవే. ఈరోజు ఏకాదశి, నేను తిననండి. నీకు నీ మొగుడి కంటే ఆ పాండురంగడు ఎక్కువైపోయాడా ఏంటి? తిను. నేను ఆయన్ని బంధించేశాను. ఇప్పుడు ఆయన ఒక బందీ. ఆయన కోసం ఎందుకు ఉపవాసం? నిన్ను ఉపవాసం ఉండనివ్వను. త్వరగా తిను. ఇప్పుడు పాండురంగ పాండురంగ అనకూడదు. ఏమనాలి? అయ్యగారు అయ్యగారు అనాలి. అయ్యగారు అయ్యగారు, జై జై అయ్యగారు అయ్యగారు అయ్యగారు. తిను, మాట వినండి. తిను, తిను, తినవే, తిను, తిను. నీ ఉపవాసం అయిపోయింది. ఇటు తిరుగు. చేతులు జోడించు, జోడించు, చేతులు జోడించు, జోడించు. పిల్ల, ఏడవక పిల్ల, ఒకసారి నా వంక చూడు. ఎందుకు ఏడుస్తున్నావు? మనం ఏదైనా ఉపాయం ఆలోచిద్దాం. అయ్యో, అసలు నేనేం తప్పు చేశాను పాండు? ఇంకో 2-3 దెబ్బలు కొట్టుంటే గుడికి వేసిన తాళం తప్పకుండా బద్దలై ఉండేది. నా పాండురంగడికి స్వేచ్ఛ లభించేది. ఆ తర్వాత ఏం చేస్తావు? ఏం చేస్తానండి? తాళం పగలు కొడితే రాక్షసుడు ఊరుకుంటాడా? నువ్వు తాళం పగలు కొడితే ఇంకో కొత్త తాళం తెచ్చి వేస్తాడు. నువ్వు చెప్పేది నిజమే పాండు. అలా కూడా జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? బాగా ఆలోచించి ఏదైనా ఉపాయం చెప్పు.